తమ అధినాయకుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ వెల్లడించారు. గుంటూరులోని ఏ కన్వెన్షన్ హాల్లో పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్, నియోజకవర్గం, మండల, గ్రామ స్థాయిలలో కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అర్హతను బట్టి పదవుల్ని ఆశావాహులు ఆశించవచ్చునని ఈ సందర్భంగా సూచించారు. 2వ తేదీన మంగళగిరి, తాడికొండ, 3వ తేదీన తెనాలి, పొన్నూరు, 4వ తేదీన గుంటూరు 1, గుంటూరు 2, 5వ తేదీ ప్రతిపాడు, ఆయా తేదీలలో నియోజకవర్గాలలోని జనసేన నాయకులు హాజరు కావాలని కోరారు. గౌరవ జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రం అంతా కూడా ఇవాళ సాధకుల ద్వారా ఒక కమిటీ వేయడం, దానికి బాధ్యతలుగా నన్ను వేయడం, అందరూ కలిసి జన సైనికుల నుంచి వారి అర్హతను బట్టి వారి పదవుల్ని ఆశించవచ్చు అనే విషయాన్ని వారికి తెలియజేస్తూ వారి దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకునే కార్యక్రమం ఈరోజు ఈ గుంటూరులో ఇక్కడ చేయడం మొదలుపెట్టడం జరిగింది, ప్రారంభించాం. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీ అర్హతను బట్టి మీ పదవిని మీరు ఎంచుకుని అన్ని విభాగాల్లోనూ ఇవాళ జనసేన పార్టీ ఐటీ వింగ్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, పొలిటికల్గా కానీ అన్ని రకాలుగాను కూడా ఇవాళ కమిటీలు వేస్తారు. దానికి మీ అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ పార్లమెంటు స్థాయి నుంచి, అసెంబ్లీ స్థాయి నుంచి, మరి పంచాయతీ స్థాయి నుంచి, ఏదైతే జడ్పీటీసీలు, ఎంపీటీసీలు స్థాయి వరకు కూడా మరి పార్టీ పదవులు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మన మీద నమ్మకంతో మనం చెప్పారో ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేస్తారని, అదేవిధంగా ఏ పార్టీలో కూడా ఇలాంటి సిస్టమ్ ఉండదు, జనరల్గా వాళ్ళే నిర్ణయిస్తూ ఉంటారు. కానీ ఈరోజు మీ నుంచే మీ నాయకత్వాన్ని, మీ క్వాలిఫికేషన్ చూసే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాబట్టి మరి రానున్న 5 రోజులు కూడా ఈ గుంటూరులోనే ఉంటాం. మరి మా టీం అంతా కూడా ఇక్కడ ఒక ఆఫీసు ఉంటుంది, ఈ ఆఫీసులో మా టీం అంతా కూడా ఉంటారు. ఈ అప్లికేషన్ ఇవ్వదలసిన వాళ్ళు మా టీం సభ్యులకు కానీ, సాధకులకు కానీ, మా ఆఫీసులో ఉన్న టీంకి కానీ మీరు ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. ఆల్రెడీ షెడ్యూల్ కూడా మనం రిలీజ్ చేయడం జరిగింది. మరి ఏదైతే 2వ తారీఖు మంగళగిరి, తాడికొండ, 3వ తారీఖు తెనాలి, పొన్నూరు, 4వ తారీఖు గుంటూరు 1 and 2, 5వ తారీఖు పచ్చిపాడు, ఈ విధంగా మనం సభలు ఏర్పాటు చేసుకుంటాం. దానికి పెద్ద ఎత్తున జన సైనికులు, వీర మహిళలు, నాయకులు, ప్రజలందరూ కూడా పాల్గొని మీ యొక్క ఆకాంక్షని తెలియజేయవలసిందిగా కోరుకుంటూ మరి ఈరోజు ఇక్కడ మాట్లాడే అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్ గారికి, ఇక్కడ నాయకులకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వచ్చి రాబోయే ఈ కార్యక్రమాలన్నీ కూడా జన సైనికులు, వీర మహిళలు, పాత్రికేయ మిత్రులు అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా ఇవాళ గుంటూరు పార్లమెంటుకు సంబంధించి గుంటూరు పార్లమెంటు కోఆర్డినేటర్గా నియమించినటువంటి బొలిశెట్టి శ్రీనివాసరావు గారు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారి టీం అంతా కూడా ఈ రోజున ఈ పార్లమెంటుకు సంబంధించి మీటింగ్ ఏర్పాటు చేసి విధి విధానాలన్నీ కూడా చెప్పేటటువంటి ఒక ప్రక్రియ ఇప్పటిదాకా జరిగింది. ఎప్పుడు కూడా జనసేన పార్టీ ప్రస్థానం నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఈ రాజకీయాల్లో మార్పు తీసుకురావాలని ఏదైతే ఒక ఆలోచన విధానంతో పవన్ కళ్యాణ్ గారు మొదలుపెట్టారో ఆ మార్పులు అనేవి ఇవాళ ఈ రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. దానిలో భాగంగానే ఇవాళ పార్టీ పదవులు కూడా ఒక వినూత్నంగా తీసుకునేటటువంటి కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు స్టార్ట్ చేశారు. అందుకని ఈ పార్లమెంటుకు సంబంధించి ఎవరైతే జనసేన పార్టీలో